శ్రీరామ ప్రార్థన. మొదటి శ్లోకము. ఓం దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, కుడివైపున దశరథుని మూడవ కొడుకు అయిన శ్రీరామునికి ముద్దుల తమ్ముడైన లక్ష్మణుడు, ఎడమవైపు జనక మహారాజు యొక్క గారాల పట్టి శ్రీరాముని సహధర్మచారిణి సీతాదేవి, ఎదురుగా వాయునందనుడు అంజనీదేవి యొక్క ముద్దుల కొడుకు శ్రీరామునికి దాసుడు అయిన హనుమంతుడు కలిగి ఉన్న శ్రీరామచంద్రమూర్తికి నమస్కారము. శ్రీరామ ప్రార్థనలో 46 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ షార్ట్స్ రూపంలో మనం అర్థాలు తెలుసుకుందాం. చాలా రోజులైంది శ్లోకాలు అర్థాలు షార్ట్స్ లేక. ఇక రెగ్యులర్ గా శ్లోకాలు అర్థాలు తెలుసుకుందాం. వచ్చే వీడియోలో మరొక శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. జై శ్రీ